అందరికి నమస్కారం. ఈరోజు నా ఆహ్వానానికి మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా మన తెలుగుదేశం అధ్యక్షులు నాగేంద్రబాబు గారికి ధన్యవాదాలు, అలాగే మన దండ్రి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు, అలాగే మన అంజన్ కుమార్ గారికి, ఇంక వచ్చినటువంటి మన ఆత్మీయులు బంధువులు అందరికీ కూడా మరొక్కసారి అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు, 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇటువంటి శివరాత్రి. ఇటు శివరాత్రి రోజున అన్న సమర్పణ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ వచ్చినందుకు మరొక్కసారి మీకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము, రా కదలిరా రా కదలిరా, పసుపు జెండ పట్టుకొని కోరుకు సయ్యందాము, రా కదలిరా రా కదలిరా. తెగువ చూపమంటుంది తెలుగుదేశము, తట్టిలేపు నీలోని తెలుగు రోషము, చంద్రబాబు పూరించే సమరశంఖము, పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాద్దము. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదిలిరా. నందమూరి నిలబెట్టిన ఆత్మగౌరవం నడి రోడ్డు మీద పడుతుంటే ఊరుకుందమా, చంద్రబాబు కట్టిన అభివృద్ధి సౌధం కుప్పకూలుతుంటే చూస్తూ కూర్చుందామా. ఒక ఛాన్స్ అని నమ్మించి నిలువున నిన్ను దోచేసిన ఈ దొంగల పాలన పైన గొంతెత్తిన ప్రతిభాన్ని అక్రమ కేసులతో హింసించిన దుర్మార్గుల పైన పిడికిలెత్తి అవ్వాలి పిడుగు లెక్కన, పదరా చేద్దాము మనం యుద్ధ గర్జన. రా కదలిరా తమ్ముడు, రా కదలిరా రా కదలిరా రా కదలిరా. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము, రా కదలిరా రా కదలి. ఈ రోజు ఎమ్మెల్యేలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కన్నా అప్పులు అవుతున్నాం, కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కోట్ల రూపాయలతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ డబ్బు మన డబ్బు. భూములు కబ్జా చేస్తారు, చెరువులు కబ్జా చేస్తున్నారు. ఇటువంటి ఒక భారతదేశ చరిత్రలోనే ఒక చట్టం తీసుకురావాలి. ఈ ఎమ్మెల్యేల ఎంపీలు పోటీ చేసినటువంటి ఎంత ముందు ఎంత ఆస్తి ఉందో, వాళ్ళు గెలిచిన తర్వాత ఎంత ఆస్తి సంపాదించుకున్నారో దీనికి ఒక చట్టం తెచ్చి సిఐడి నిర్మించి వాళ్ళు దోచుకున్న డబ్బులంతా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్ర అప్పులన్నీ తెచ్చి కట్టాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ప్రభుత్వం వస్తే ప్రతి చేతికి పని ఉంటుంది. ఈ వైసీపీ ప్రభుత్వం బిచ్చు వేసి మనల్ని సోమరపోతం చేస్తున్నారు. మన ఉమ్మడి ప్రభుత్వం వస్తే ప్రతి చేతికి పని ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉపాధి కలుగుతుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ తీసుకురావాలన్నటువంటి మహోన్నమైన నేతలు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు మన నారా చంద్రబాబు నాయుడు గారు, యువ అధ్యక్షులు లోకేష్ గారు బాగా స్టడీ చేసి ఈసారి ఎలక్షన్లలో ఏమి ఎలా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కటి యువతకి ముందు యువతకే పెద్ద ఫీట. యువత ఈసారి చాలా దాదాపు 20 లక్షల మంది యువత ఓటు యొక్క వినియోగించుకుంటున్నారు. యువత ఒకసారి ఆలోచించండి. ఈసారి ఆలోచించి మన జనసేన గుర్తు, గాజు గ్లాసు గుర్తు, టీడీపీ గుర్తు, సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలి. మరొక్కసారి మన జనసేన మరియు టీడీపీ వారి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. వైసీపీకి జగన్ గారికి కాలరాత్రి కాలరాత్రి కాలరాత్రి. హలో ఏపీ, హలో ఏపీ. ఉమ్మడి ప్రభుత్వం రావాలి, జగన్ పోవాలి. ఉమ్మడి ప్రభుత్వం రావాలి, జగన్ పోవాలి. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ, జై తెలుగుదేశం పోటీ చేసిన చోట తెలుగుదేశం గుర్తు మీద సైకిల్ గుర్తు, జనసేన పోటీ గాజు గ్లాస్ గుర్తు. మర్చిపోతండి, మన ఉమ్మడి అభ్యర్థులు మర్చిపోతండి. బ్రహ్మాండమైన మెజార్టీతో 24 అసెంబ్లీ దద్దరిల్లిపోవాలి అంతే.
దమ్మిడి దిగుడే గ్లాస్ ఇచ్చి పంపించాడేమో.